ప్రకృతి ప్రకోపం తెలుగు రాష్ట్రాల అన్నదాతలకు తీరని ఆవేదన మిగిల్చింది. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. 4 రోజుల పాటు నీటిలో నానడంతో పంటలు పనికిరాకుండా పోయాయని గుంటూరు జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో గుంటూరు వాహినికి గండ్లు పడ్డంతో మంగళగిరి, పెదకాకాని, తెనాలి, దుగ్గిరాల, వట్టిచెరుకూరు, చేబ్రోలు మండలాల్లో దాదాపు 25,000 ఎకరాల్లో వరి పంట పూర్తిగా నీట మునిగింది. పెద్ద మురుగని ఇక్కడ నల్ల ట్రైన్ ఒకటి ఉంది. దానివల్ల ముప్పు బాగా వచ్చింది. కొండపోత వర్షం వల్ల ఎకరానికి దరిదాపు 25,000 నష్టపోయాము. ఇంకా ఈ వరద కనీసం 3-4 రోజులు ఉండేటట్టుంది. వరి పంట బీపీటీ వేసాము మేము. 50 రోజులు 55 రోజులు పైన అయింది. దరిదాపు 30,000-25,000 రూపాయలు పెట్టుబడి పెట్టాము. ఒక్క మొక్క పనికి వచ్చేటట్లేదు. నీళ్లు పూర్తిగా పోయినా నాసేసిపోయి మెత్తబడిపోయి పనికిరాదు అసలు వరి. ఆ మురుగు గళ్ళు బండి కాదా టోల్ గేట్ కాడ వచ్చిన వరద ఈ పొలాల మీద పడి ఈ కట్టలు తెగిపోయినాయి. మా పెనుమూలి రెవెన్యూయే 2,000 ఎకరం ఉంది. ఈ గండి కింద 2,000 ఎకరం ఉంది. అట్టా తెనాలి నియోజకవర్గం కింద ఉంది, పొన్నూరు నియోజకవర్గం కింద ఉండే, ఈ డ్రైనేజ్ కింద మంగళగిరి నియోజకవర్గం కింద ఉండే. ఎక్కడ డ్రైన్లు కానీ ఇరిగేషన్ కానీ ఎక్కడ ఒక్క పార మట్టి తీసిన దాఖలాలు లేకపోతానా, ఇరిగేషన్ వ్యవస్థ కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ అంతా చిందరబందరం అయిపోయి నాశనం అయిపోతానా ఈ రైతాంగం ఈ దుస్థితికి రావాల్సి వచ్చింది. పంట ఏం లేదండి, ఇది వారం రోజులు పడుతుంది. వారం పట్టిద్దండి ఇంకా నీళ్ళు పోవాలంటే. మొత్తం మాకు పంట ఏం ఉండదు ఇప్పుడు ప్రస్తుతానికి. ఇది కూలిపోయిద్దండి. మొత్తం పెద్ద పెద్ద కాలువలకే గళ్ళు పడిపోయి వచ్చేసినాయి మాకు ఆర్డర్. మొత్తం అరే డ్రైనేజీ ఇది ఎప్పుడో 30 సంవత్సరానికి ఇదే ఉంది. వాటర్ అయితే ఎక్కువ వస్తుంది. ఈ డ్రైనేజీ పెంచాలి. ఇది పెంచితే గానీ మాకు ఇది ఈ రకంగా వచ్చింది. ఏదన్నా 4 రోజులు ఇంకా తగ్గుతాయి. కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం దేవరపల్లి గ్రామంలో పంట పొలాలను ఏరు ముంచేసింది. బొప్పాయి, పసుపు, మిరప, కంద పంటలన్నింటికీ తీరని నష్టం వాటిల్లింది. కోతకొచ్చిన బొప్పాయి చేతికందకుండా పోయిందంటూ రైతులు వాపోతున్నారు. లక్షల్లో పెట్టుబడులు పెట్టిన పంట నేలపాలైందంటూ ఆవేదన చెందుతున్నారు. బొప్పాయి తోట 2 ఎకరాలు వేసాము. ఖర్చు వచ్చి 1,00,000 రూపాయలు అయింది ఎకరానికి వచ్చి. తోట తెగుతా ఉంది. చెబుతాం సగం కూడా అవ్వలేదండి. ఈ లోపు ఏరు వచ్చేసింది. ఎట్లు చచ్చిపోతాయి. ఇవన్నీ ఎత్తేయాలంటే మేము ఖర్చు చాలా అయిద్దండి. ఇప్పుడు మళ్ళీ ఇది ఎందుకు పనికిరాదు. ఆదాయం ఏమీ లేదు. ఇప్పుడు 2 ఎకరాలు పసుపు వేసానండి. నాకు 1,00,000 రూపాయల దాకా పెట్టుబడి, విత్తనం కానీ పెట్టుబడి కానీ 1,20,000 దాకా అయిందండి. అనుకోకుండా ఈ వర్షాలు పడటం వలన మాకు చాలా ఇబ్బందిగా ఉంది. నేను అరటి తోట సాగు చేస్తున్నాను. కౌలు రైతుని నేను. 3 ఎకరాలు 30 సెంటు అరటి తోట వేసానండి. కృష్ణానది పొంగడం వలన అరటి తోట మొత్తం మునిగిపోయి చాలా వరకు ధ్వంసం అయిపోయింది. టైట్గా వచ్చింది. గెల్లన్నీ తయారైపోయినాయండి. చాలా వరకు మొత్తం కృష్ణానది పాలైపోయి చాలా నష్టపోయామండి. నేను 2 ఎకరాలు పసుపు వేసా, 1 ఎకరం మినుము వేసాను, 1 ఎకరం కూరగాయలు వేసా. అరట్లు కూడా ఇప్పుడు ఈనేసి అంత రెడీలో ఉంది అమ్ముకోవడానికి. ఏ పంట కూడా చేతికొచ్చే పరిస్థితి కనపడలా. నేను కనీసం ఒక 3 లక్షల దాకా పెట్టుబడి పెట్టుంటా. మొత్తం అంతా కృష్ణానదిలో జలమయమైపోయింది. ఇలాంటి పరిస్థితి నుంచి మేము ఒడ్డెక్కాలంటే గవర్నమెంట్ ఏదో రకంగా మాకు సహాయం చేయాలి. తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో 3 రోజుల పాటు విస్తారంగా కురిసిన వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరద నీటితో రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కోవలసి వస్తోంది. హుజూర్నగర్ నియోజకవర్గ పరిధిలో కురిసిన వర్షానికి పలు ప్రాంతాల్లో చెరువు కట్టలు తెగడంతో ఒక్కసారిగా వరద నీరు పోటెత్తింది. దీంతో పలు గ్రామాలు జలమయమయ్యాయి. పంటలు నీట మునిగిపోవడంతో పాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని రైతులు వాపోతున్నారు. వాగు వానాకాలం అప్పుడల్లా వాగు వచ్చిన శాత 20 సంవత్సరాల నుంచి ఇబ్బంది అవుతుంది. మాకు గొడ్లకు అడవిలో పోదామంటే మేత వేయడానికి నీళ్ళు తాగడానికి ఇబ్బంది అవుతుంది. అట్లా చెరువు మించి తిరిగిపోతున్నాం మేము. పంట పొలాలు కూడా నష్టం అయిపోతున్నాయి. ఇది ఇంచి కేశపురం పోద్ది. కేశపురం వాళ్ళకు మాకు బోడబండ, ఈ కొమ్మాల, ఈ 3-4 ఊర్లకు ఇబ్బంది ఉంది. ప్లస్ తండా కూడా ఉంది. ఇంచి తండా పోదానికి కూడా వాగు ఎప్పుడైతే అలుగుపడ్డ కాంచి 24 గంటలు మాకు దాటిని తెలియదు. మేము 12 కిలోమీటర్ల నుంచి మా గొడ్లు పశువులు ఆగమైపోతున్నాయి. మా వల్ల దయచేసి అధికారులు ఎవరైనా కానీ మా అందరం పెట్టి దీనికి ఒక బ్రిడ్జ్ వేసే ఏర్పాటు చేయండి. అకాల వర్షాలు, వరదలతో ఖరీఫ్ సీజన్ నష్టాలను మిగిల్చిందంటూ రైతులు వాపోతున్నారు. పరిహారం అందిస్తే తప్ప కోలుకునే పరిస్థితి లేదంటూ అధికారులను వేడుకుంటున్నారు.